అన్నమయ్య జిల్లా నందలూరు డిఎస్సిపై స్పందించిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపూరి వేణుగోపాల్ బుధవారం నందలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి అని చెప్పి రాష్ట్రంలో 30,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి అని చెప్పడం సిగ్గులేదా అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్లో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే కనీసం వయోపరిమితి కూడా పెంచకుండా మూర్ఖపు నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను అన్నిటినీ మెగా డిఎస్సి ఇవ్వాలని, వయోపరిమితి 46 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగులకు అండగా రాష్ట్రంలో నిరుద్యోగులను కలుపుకొని ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చుక్కా యానాది, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నాడు. మెగా డిఎస్సి అంట 6,100 పోస్టులు రిలీజ్ చేసి మెగా డిఎస్సి అని చెప్పుకోవడం సిగ్గులేదా? దాదాపు 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30,000 ఏడా 6,100 ఏడా? మెగా డిఎస్సి అని పేరు మళ్ళీ దానికి సిగ్గు లేకుండా ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా 28,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సి వదిలి మీ అందరికి న్యాయం చేస్తానని చెప్పావే. నిన్ను నమ్మి నిరుద్యోగులు కోచింగ్ తీసుకునే వాళ్ళు కోచింగ్ తీసుకుంటా నీకు ఓట్లు వేశారే. ఈరోజు ఏం చేసావే? వాళ్ళకి ఎలక్షన్ 2 నెలలు ఉన్నాయి. 2 నెలలు ఉండగానే నువ్వేదో మెగా డిఎస్సిని వదిలేవు. ఏ ఒక్కరు కూడా డిఎస్సి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా నేను ఓటేసే పరిస్థితి లేదు. వయో పరిమితి చేయాలని అనేక రకాలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. నువ్వేం చేసావయ్యా? వాళ్ళ వయో పరిమితాన్ని పెంచినావా? ఈ 5 ఏళ్ళ నోటిఫికేషన్ లేదు కదా. నోటిఫికేషన్ లేనప్పుడు కూడా కనీసం వయో పరిమితాన్ని పెంచవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ వయో పరిమితి అయిపోయి చాలామంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదో మెగా డిఎస్ అని చెప్తా ఉన్నావు. కనీసం మీ యొక్క మంత్రి ఏం మాట్లాడుతున్నా కూడా జనాలకు అర్థం కావడంలే. నిరుద్యోగులు అట్టేట ముంచేశారు. ఈరోజు అసలు నువ్వు అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగుల వల్ల. ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ప్రత్యేక హోదా తెస్తాడు, కంపెనీలు తెస్తాడు, ఏదో నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు అని చెప్పి ఆశలు పెట్టేవా రోజు. ప్రతిపక్షం ఊరు తిరుగుతూ 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ రంగాల్లో. వాటిని వస్తానే ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పావు. తర్వాత జనవరి 1 నాడు నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పావు. అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఒక్క జనవరి 1 నాడైనా నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా? రిలీజ్ చేయని పరిస్థితి. ఏ విధంగా నేను నమ్మాలి? రానున్న 2024 ఎన్నికల్లో యువతంతా ఏకతాటిపైకి రావాలి. ఏకతాటిపైకి వచ్చున్నారు. ఈ యొక్క వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దిప్పేంత వరకు ఈ యొక్క నిరుద్యోగులు నిద్రపోరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క బూటకపు డిఎస్సిని ఎవరు నమ్మరు. ఈ యొక్క డిఎస్సిని వెంటనే వయో పరిమితి పెంచాలి, పోస్టులు కూడా పెంచాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.